మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఈ ముగ్గురు నాయకులు ఈరోజు మా అందరినీ కట్టగట్టి ఇక్కడ తీసుకొని వచ్చి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేపించారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు ఈ ప్రాంత ప్రజలకు దొరికినందుకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించినందుకు మిమ్మల్ని వారిని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడే గౌరవ మంత్రివర్గ సహచరులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు వివరించారు. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో రూపాయి పోగేసి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్ లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,12,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి కూడా సంబంధించిన అవసరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తా ఉంది. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో రైతు పంట పండించుకుంటా ఉంటే రైతు భరోసా ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో అప్పు తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా వ్యవసాయం చేసుకుని ఉంటే అప్పులు భారం పడితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే కావాల్సిన విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది. ఇంకా బాగా చదువుకుంటా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు వృద్ధులు వితంతులు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉంది. ఆ కుటుంబానికి ఆహారం కోసం కావలసిన విధంగా సన్నబియ్యం ఇస్తా ఉంది. సన్నబియ్యం ఇచ్చిన రేషన్ని వండుకోవటానికి కావలసిన విధంగా ఉచితంగా ఆరోగ్యశ్రీతో పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు. ఆ కుటుంబంలో ఎవరైనా పని చేసుకునే సత్తా ఉంది, నాకు పని కల్పించండి, పని దొరకట్లేదంటే 100 రోజులు పని కల్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఉద్యోగం రావాలి అని అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కుటుంబంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద బతకటం కోసం కావాల్సిన విధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 8,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకొని వచ్చాం. ఈ రకంగా ఆ ఇంట్లో మహిళ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా తిరగటానికి కావాల్సిన విధంగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ ఇంట్లో మహిళ ఉంటే డ్వాక్రా సంఘాల్లో చేర్చి పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకుంటే
ఇల్లు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు కట్టించే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పురుషులైనా మహిళలైనా వృద్ధులైనా వితంతువులైనా వికలాంగులైనా విద్యార్థులైనా నిరుద్యోగులైనా సరే అందరికీ ఏదో ఒక పథకాన్ని అందించి అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం క్షేమంగా సంతోషంగా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే 1,00,000 కోట్ల పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు వెంకటరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు దాదాపు ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా వదిలేదు అని చెప్పే విధంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలతో కేవలం R&Dకి సంబంధించి రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ధరని బంగాళాఖాతంలో వేసి ఈరోజు భూభారత్ చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు. అట్లాగే దేవాదాయ అటవీ శాఖ మంత్రులు ఈరోజు అడవిలో ఉన్నటువంటి ఫారెస్ట్ యాక్ట్ కింద భూములు ఇస్తే ఆ భూములు దున్నుకోవడానికి కావలసిన విధంగా ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి వాళ్ళ కోసం కూడా ఇవాళ సాగు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ రకంగా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది. ఈ పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపాడుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఈ దేశంలో ఏమీ లేవు. అనేక దశాబ్దాలుగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. అందరి కోసం ఆలోచన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే. అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అంతిమంగా ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నామని చెప్పి మీ అందరికీ మేము సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు రైతుల గురించి పూర్తి చేశాం. రేపు మహిళల గురించి కార్యక్రమాన్ని, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉత్సవాల్లాగా చేపడుతున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ యువకుల కోసం రాజు యువ వికాస కార్యక్రమాన్ని కూడా ఉత్సవాల్లాగా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు చేయగుర్తూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించుకొని ముందుకు వెళ్లవలసిందిగా కోరుతూ నమస్కరిస్తున్నాను. జై హింద్.